హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆనంది అయితే ఎలాగైనా జ్యోతమ్మని కలవాలి, జ్యోతమ్మతో మాట్లాడాలి. నేను ఏ తప్పు చేయలేదన్న నిజం జ్యోతమ్మకు తెలిసేలా చేయాలి, జ్యోతమ్మ అర్థం చేసుకుంటుంది అని ఆనంది ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియకుండా ఇక తన తల్లిదండ్రుల దగ్గరికైతే వస్తుంది. అప్పుడే అక్కడే ఉన్న ఆనందిని రావటం చూసి వెంటనే సింహాద్రి, పద్మ ఇద్దరూ కలిసి ఆనంది దగ్గరికి వెళ్తారు. అప్పుడే ఏంటమ్మా ఇలా వస్తున్నావేంటి అని అంటూ ఉంటుంది ఇక పద్మమ్మ అయితే. అప్పుడే ఇక సింహాద్రి, ఏంటే పద్దాలు, మన బిడ్డని మనమే ఇంటికి వెళ్ళి తీసుకురావాల్సిన మనం ఇప్పుడేంటి ఎందుకు వచ్చావు అంటున్నావు అని సింహాద్రి పద్మతో అంటూ ఉంటాడు. ఏంటయ్యా, మన బిడ్డ చేసిన తప్పు ఇంత అంత. ఈరోజు జ్యోతమ్మ ఇక లాయర్ బాబు అందరూ బాధపడడానికి కారణం మన బిడ్డేనయ్యా. మన బిడ్డని చూసే వాళ్ళు ఇంకా ఎక్కువ బాధపడతారు. నేను జ్యోతమ్మ బాధపడితే నేను చూడలేను అని అంటూ ఉంటుంది పద్మ అయితే. అప్పుడే సింహాద్రి, ఏంటే పద్దాలు, మన బిడ్డ తప్పు చేసిందని నువ్వు నమ్ముతున్నావా అని అంటూ ఉంటాడు సింహాద్రి అయితే. నమ్మకపోతే ఏం చేయమంటావయ్యా? ఆ రోజు తను ఎందుకు అక్కడ గుడిలోకి పెళ్లి జరిపే చోటకి వెళ్ళింది, మళ్ళా తిరిగి తన ఇంటికి ఎందుకు తీసుకువచ్చింది? ఇదంతా మన బిడ్డ కావాలని చేసింది కాదనుకుంటావా అని అంటూ ఉంటుంది పద్మ అయితే. ఏంటమ్మా, నిజంగానే నన్ను తప్పు పడుతున్నావా? నన్ను నమ్మడం లేదా? నీ బిడ్డ తప్పు చేసిందంటే నిజంగానే నమ్మేశావా అని అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే. నమ్మకపోతే ఏం చేయమంటావే? ఆ రోజు నువ్వు గుడికి ఎందుకు వెళ్ళావు? పెళ్ళి ఎందుకు జరిపించావు? మళ్ళీ ఇంటికి తీసుకువెళ్ళావు? ఇదంతా నీకు తెలిసే కదా. ఇక తనకి పెళ్ళి చేస్తానని కూడా మాట తీసుకున్నావంట. అలాంటిది ఇదంతా నువ్వు చేయకపోతే ఎవరు చేసినట్లు అని పద్మ నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు ఆనంది, అమ్మ, నేను ఏ తప్పు చేయలేదమ్మా. గుడికి ఇక జీవనని ఆపడానికే, పెళ్ళి ఆపడానికే వెళ్ళాను. కానీ ఇక జీవన ఏదో ఒకటి చేసి అంతా నా మీదే నెట్టేసింది. తను పెళ్ళి చేసుకుంది. ఇదంతా నేను జ్యోతమ్మకి చెప్తూ ఉంటే జ్యోతమ్మ వినలేదు. ఇక అక్కడ సాక్షి సంతకం కూడా నాదే ఉండడంతో ఇక అందరూ నమ్మేశారు. కానీ జ్యోతమ్మకి వివరించి చెప్తే ఖచ్చితంగా తను నా గురించి నమ్ముతుంది అని ఇక అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే. లేదే బిడ్డ, నువ్వు ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళొద్దు. ఆ ఇంటికి వెళ్తే ఇంకా బాధపడుతూ ఉంటారు. ఇక పుండుని సూదితో గుచ్చినట్లుంటుంది. వద్దు బిడ్డ, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. మీ అత్త కనుక నువ్వు ఇక్కడికి వచ్చినట్లు తెలిస్తే నిన్ను ఆ ఇంట్లో నుంచి కూడా పంపించేస్తుంది. వద్దు బిడ్డ, వెళ్ళిపో అని ఇక పద్మ అంటూ ఉంటుంది. అప్పుడు సింహాద్రి ఇక చాలా బాధపడుతూ ఉంటాడు ఆనందిని చూసి. లేదమ్మా, నేను జ్యోతమ్మని కలిసే వెళ్తాను. నేను జ్యోతమ్మ దగ్గరికి వెళ్ళాలి అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే పద్మ, లేదు బిడ్డ, జ్యోతమ్మ ఇంట్లో లేదు. తను ఇప్పుడు గుడికి వెళ్ళింది. అక్కడ హోమం జరిపించడానికి ఇక సూర్యంబాబు, జ్యోతమ్మ ఇద్దరూ కలిసి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు ఆ గుడిలోనే ఉన్నారు అని చెప్పగానే, అమ్మ, నాయన, నేను ఆ గుడికి వెళ్ళొస్తాను అని ఇక ఆనంది అక్కడి నుంచి గుడికి అయితే వెళ్తుంది. ఇక అక్కడే ఇక జ్యోతి, సూర్యం, ఇక ఇందుమతి, యామిని అందరూ అక్కడే ఉంటారు. వెంటనే ఆనంది వెళ్ళి జ్యోతమ్మ అని గట్టిగా కౌగిలించుకుంటుంది. అప్పుడే ఇక ఎవరు నీకు జ్యోతమ్మ? నీకు జ్యోతమ్మ లేదు. ఇక నుంచి నువ్వు ఎవరో నేనెవరో నువ్వు నా కళ్ళకు కనిపించకు. ఈరోజు నువ్వు చేసిన ద్రోహం చిన్నది కాదు కుట్టి. ఈరోజు నా కూతుర్ని నాకు దూరం చేశావు. ఇక ఎప్పటికీ నా కూతురు నాకు కాకుండా చేశావు. నువ్వే ఇదంతా చేశావు. ఇక నిన్ను ఎప్పటికి క్షమించను కుట్టి అని అంటూ ఉంటుంది జ్యోతి అయితే. అప్పుడే ఇక సూర్యం అయితే దారిన పోయిన వాళ్ళు చాలామంది తెలిసిన వాళ్ళు పలకరిస్తారు. మనం అలాగని అందరితో మాట్లాడం కదా జ్యోతి, పద వెళ్దాం అని సూర్యం అంటూ ఉంటాడు. లేదు సూర్యం బాబు, నేను ఏ తప్పు చేయలేదు. కావాలంటే ఇక నేను నిజం చెప్తాను వినండి అని అంటూ బ్రతిమిలాడుతూ ఉంటుంది ఆనంది అయితే. ఏంటి కుట్టి నువ్వు చెప్పేది? ఇంకా ఏం నిజం చెప్తావు? అక్కడ సాక్ష్య సంతకమే నీదుంది. ఇక నువ్వు నిజం చెప్పడానికి ఏముంది అని జ్యోతి అంటూ ఉంటుంది.
లేదమ్మా, నేను చెప్పే నిజం ఉందమ్మా. అసలు అక్కడ ఆ రోజు ఏం జరిగిందో మీకు తెలీదమ్మా. ఆ రోజు జరిగిందంతా చెప్తే మీరు నన్ను అపార్థం చేసుకోరమ్మా అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇందుమతి ఇది నిజం చెప్తే ఇక ఖచ్చితంగా జ్యోతి నమ్ముతుంది. లేదు, దీన్ని ఇక్కడి నుంచి పంపించాలా లేక వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేయాలి వెంటనే అని ఇక ఇందుమతి తన మనసులో అనుకొని, జ్యోతి, సూర్యం ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళండి. ఇక మనకి ఇంత హాని తలపెట్టిన వాళ్ళతో మనం ఇంకా మాట్లాడలేం అని ఇక ఇందుమతి అంటూ ఉంటుంది. అప్పుడు జ్యోతి, సూర్యం ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు. ఇక ఇందుమతి అయితే ఇక మేము క్యాబ్లో వస్తామని వెనకాల ఇక ఆనందిని, ఇక నువ్వు ఎవరి గురించి చెప్తున్నావు, మీ అత్తగారు ఇంకా వాళ్ళని బాధ పెట్టమని పంపించిందా అని ఇందుమతి లేనిపోని మాటలన్నీ ఆనందిని అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆనంది అయితే కుమిలి కుమిలి కింద పడి ఏడుస్తూ ఉంటుంది. అదంతా పూజారి గారు చూస్తారు. వెంటనే పూజారి ఇక ఆనంది దగ్గరికి వచ్చి, ఏంటమ్మా, నువ్వు ఏ తప్పు చేయకపోయినా నీ కన్న తల్లి నిన్ను అపార్థం చేసుకుంటుంది. ఈరోజు కన్న తల్లి అపార్థం చేసుకుంటే ఎవరైనా ఎంత బాధపడతారో ఆ విషయం నాకు తెలుసమ్మా. నువ్వు నిజంగా ఏ తప్పు చేయలేదు. ఇక ఆ తప్పు అంతా ఇక ఎవరు చేశారో ఆ నిజం తెలిసే రోజు వస్తుందమ్మా. ఇక నువ్వు ఏమీ బాధపడకు అని అంటూ ఉంటాడు ఇక పూజారి అయితే. అప్పుడే ఆనంది, పూజారి తాత, నేను ఏ తప్పు లేదు తాత, చేయలేదు తాత. ఆ రోజు కావాలనే నన్ను ఎవరో ఇరికించారు తాత. జ్యోతమ్మకి నేను ద్రోహం చేయను తాత, మీకు తెలుసు కదా అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే అక్కడికి ఇక ఇందుమతి ఇక వెంటనే సునందకి లేనిపోనివన్నీ ఇక ఆనంది గురించి చెప్తుంది కదా. వెంటనే గుడికి సునంద, అటు పక్క ఇక జీవన ఇద్దరూ కలిసి గుడికి వస్తారు. అప్పుడే ఇక సునంద, ఎవరితో మాట్లాడుతున్నావు? నాకు శత్రువులైన వారితో తెగదెంపులు ఎప్పుడో చేసుకున్నాను. జీవననే తన తల్లిదండ్రులతో మాట్లాడొద్దంటే తను నా మాటకు కట్టుబడి మాట్లాడకుండా ఉంది. నీకు ఏమీ కాకపోయినా వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళని కాళ్ళపై పడి బ్రతిమలాడడం, మాట్లాడమని నాకేం నచ్చలేవు ఆనంది. అసలు నువ్వు ఈ పని చేస్తున్నావు. ఇలా చేస్తే మాత్రం నేను ఊరుకోను. ఇక జ్యోతితో కానీ ఆ ఇంటి వాళ్ళతో కానీ ఎవరితో మాట్లాడినా మరోసారి నిన్ను ఆ ఇంట్లో నుంచి బయటికి, ఇక నా ఇంట్లో కూడా నీకు స్థానం లేదు అని అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక ఆనంది అలాగే షాక్ అయిపోతుంది. లేదు సునంద అత్తయ్య, నేను ఏ తప్పు చేయలేదు. జ్యోతమ్మకి ఈ విషయమే చెప్దామని వచ్చాను అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే సునంద, నువ్వు జ్యోతమ్మ 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 అని ప్రతి మాటకి జ్యోతమ్మ అనడం నాకేమీ నచ్చడం లేదు. ఇక నువ్వు నా ఇంట్లోకి రావడానికి వీల్లేదు. నీ వల్ల జీవన కూడా తన తల్లిదండ్రులపై ప్రేమ పెంచుకుంటుంది. అలా జరగడం నాకు ఇష్టం లేదు. ఇక నువ్వు ఎక్కడికి వెళ్తావో వెళ్ళిపో, నాకు అవసరం లేదు అని సునంద ఇక ఆనందిని అక్కడే వదిలేసి ఇక జీవన్ అయితే చాలా సంతోషపడుతుంది. ఆనందిని ఇంట్లోకి రాణించది ఇక అత్తయ్య అని. ఇక జీవన సునంద అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆనంది ఏడవడం చూసి వెంటనే పూజారి ఇక పాపం కుట్టి చాలా బాధపడుతుంది. అటు తల్లిదండ్రులు నమ్మడం లేదు, ఇటు అత్త బయటికి గెంటేసింది. ఎటు వెళ్ళిపోతుంది? ఎలాగైనా కుట్టి గురించి తన తల్లికి తనే తన కూతురు అన్న నిజం చెప్పాలి. ఇక ఆ నిజం చెప్తేనైనా తన కూతుర్ని నమ్ముతుంది అని ఇక పూజారి అనుకుంటూ ఉంటాడు. వెంటనే ఆనందిని, అమ్మా నువ్వు ఈ గుడిలోనే కూర్చో, నేను ఒక చోటకి వెళ్ళి వస్తాను అని చెప్పేసి ఇక పూజారి కుట్టమ్మ అలా బాధపడడం నాకు నచ్చడం లేదు. వెంటనే జ్యోతమ్మకి, లాయర్ బాబుకి కుట్టినే తన కూతురు జీవన అన్న నిజం చెప్పాలి. ఆ జీవన ఇక ఆ ఇందుమతి పెట్టిన మనిషి అని చెప్పాలి. వెంటనే ఈ నిజం చెప్పాలి. ఇక జ్యోతమ్మ తన కూతుర్ని అపార్థం చేసుకుంటుంది. ఈ నిజం తెలిస్తే ఇక ఎవరు ఇంట్లో ఉండాలో ఎవరు బయటికి పోవాలో తెలుస్తుంది జ్యోతమ్మే అని వెంటనే ఇక పూజారి బయలుదేరుతూ ఉంటాడు. ఇదంతా ఇందుమతి చూస్తుంది. ఈ పూజారి ఏదో కొంపలు ముంచేటట్లున్నాడు. నిజమంతా ఇప్పుడు నా కూతురు జీవన ఇక ఆ ఇంటి నిజంగా జీవన కాదని, ఈ కుట్టినే జీవన అన్న విషయం చెప్పేటట్లే ఉన్నాడు. కొంప మునిగిపోతుంది. అలా చెప్పకూడదు. ఈ పూజారి ఉంటే ఇదొక భయం. ఈ పూజారిని ఏదో ఒకటి చేసి లేపేస్తేనే ఇక పూజారి బాధ నిజం తెలిసిన వాళ్ళు ఎవరో ఉండరు.
ఆ ఆనంది మాత్రం ఎప్పటికీ చెప్పదు అని ఇక ఇందుమతి అనుకొని పూజారి వెళ్తూ ఉంటే దారిలో ఇందుమతి పూజారి తలపై గట్టిగా కొడుతుంది. ఇక పూజారి అయితే అక్కడికక్కడే కుప్పగూలి పడతాడు. వెంటనే ఇక ఇందుమతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అటుగా వస్తున్న ఇక జ్యోతి, సూర్యం ఏంటో ఎవరో అక్కడ పడిపోయి ఉన్నట్లు సూర్యం అని చెప్పగానే, అవును జ్యోతి, కార్ పక్కకు పెట్టి వెళ్ళి చూద్దాం పదా అని సూర్యం, జ్యోతి ఇద్దరూ కలిసి పూజారి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఉంది ఎవరో కారు, పూజారి గారే. ఇక పూజారి గారు ఏమైంది అని ఇక జ్యోతి, సూర్యం ఇద్దరూ కలిసి హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు. ఇక హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుపుతూ ఉంటారు. వెంటనే డాక్టర్ బయటికి వస్తాడు. ఇక జ్యోతి అయితే, డాక్టర్ గారు పూజారి గారికి ఎలా ఉంది అని చెప్పగానే తలకి బాగా గాయమై బ్లడ్ పోయింది. ఇక తను కొద్ది క్షణాల్లో మెలకువ వస్తుంది. తనకి ప్రమాదం నుంచి బయటపడ్డాడు సమయానికి మీరు తీసుకురావడం వల్ల అని డాక్టర్ చెప్పగానే ఇక జ్యోతి, సూర్యం చాలా సంతోషపడతారు. వెంటనే ఇక తనకు మెలకువ రాగానే డాక్టర్, తను మెలకువ వచ్చింది, మాట్లాడండి వెళ్ళి, తను ఏదో చెప్పాలని చూస్తున్నాడు అని అనగానే సూర్యం, జ్యోతి ఇద్దరు ఇక లోపలికి వెళ్తారు. వెంటనే ఇక నమస్కరిస్తూ, పూజారి మీరు ఈరోజు నా ప్రాణాలు పోకుండా కాపాడరమ్మా, మీకు ఒక నిజం చెప్పాలి. మీకు నిజం చెప్దామని మీ ఇంటికి వస్తూ ఉంటే దారిలో ఎవరో నన్ను బాగా తలపై కొట్టారు, అక్కడికక్కడే పడిపోయాను అని అంటూ ఉంటాడు పూజారి అయితే. అప్పుడే జ్యోతి, ఏంటి పూజారి గారు, ఏం నిజం చెప్పాలని మా ఇంటికి వస్తున్నారు అని అంటూ ఉంటుంది జ్యోతి అయితే. అప్పుడే ఇక నిజంగానే ఒక విషయం చెప్పాలమ్మా, కొన్ని విషయాల వల్ల కొంతమంది దూరం అయిపోతున్నారు, ఇంకా దూరం అయిపోతున్నారు అని పూజారి అనడంతో, ఏంటి పూజారి గారు మీరు మాట్లాడేది నాకేమీ అర్థం కావడం లేదు, ఏం మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది జ్యోతి అయితే. అప్పుడే పూజారి, ఇక మీ ఇంట్లో ఉంటున్న జీవన నీ కన్న కూతురు జీవన కాదమ్మా అని చెప్పగానే జ్యోతి షాక్ అయిపోతుంది. ఏంటి పూజారి గారు మీరు చెప్పేది అనగానే, అవునమ్మా నిజం, మీ ఇంట్లో ఉంటున్న జీవన నీ కూతురు జీవన కాదు, తను ఇక ఇందుమతి వాళ్ళ చెల్లెలు కూతురు. ఇక ఆస్తికి వారసురాలు కావాలని మీరు జీవనని వెతికే సమయంలో తనని తీసుకొచ్చి తనే జీవనగా పరిచయం చేసింది అని చెప్పగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది జ్యోతి అయితే. ఇక అప్పుడే నిజమైన జీవన ఎవరో తెలుసా అమ్మా అని పూజారి అంటూ ఉంటాడు. అప్పుడే జ్యోతి, ఎవరు పూజారి మీకు తెలుసా అని అంటూ ఉంటుంది జ్యోతి అయితే. అప్పుడే ఇక మీరు దూరం చేసుకుంటున్న, అపార్థం చేసుకుంటున్న ఇక కుట్టి అమ్మాయి మీ జీవన, తనే నీ కన్న కూతురు అని చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది జ్యోతి అయితే. ఏంటి పూజారి గారు మీరు చెప్పేది అని అనగానే, అవునమ్మా నీ కన్న కూతురు కుట్టిదేనే జీవన, తను ఇక నీకు ప్రాణగండం ఉందని ఇక తనే నీ కూతురు అన్న విషయం చెప్పలేదు, కానీ ఇప్పుడు నేను చెప్పకపోతే కొన్ని పరిస్థితులు ఎలా అయిపోతాయని నాకు బాధగా ఉంది. అటు పక్క ఆనందిని చూస్తే అక్కడ ఆ గుడిలోనే ఏడ్చుకుంటూ కూర్చుంది, అటు అత్తవారు కూడా దూరం చేసుకున్నారు, ఇటు మీరు దూరం చేసుకున్నారు, ఎటు వెళ్ళని స్థితిలో ఏడవడం చూసి ఇక నిజం చెప్తేనే ఇక అందరూ కలిసిపోతారని నేను నిజం చెప్పాలని బయలుదేరాను, కానీ ఎవరు నన్ను కొట్టడానికి ప్రయత్నించారు ఇక అని అంటూ ఉంటాడు పూజారి అయితే. అప్పుడే ఇక జ్యోతి అయితే షాక్ అయిపోతుంది. వెంటనే ఇందుమతి ఇంత ద్రోహం చేస్తుందా, అసలు ఇందుమతిని ఎంతగా నమ్మామో కదండి అని జ్యోతి అంటూ ఉంటుంది. అప్పుడు సూర్యం, అవును జ్యోతి, ఇంత మోసం చేస్తుందని అనుకోలేదు, మన కన్న కూతుర్ని పరాయి కూతురులా చూడడం, ఇక దూరమైన తనని మన కూతురు అని చెప్పడం తప్పు కదండి అని ఇక జ్యోతి కూడా బాధపడుతూ ఇంటికి వెళ్ళి నిజాలు అందరికీ తెలిసేలా చేస్తుంది. అప్పుడే ఇక కంగారు పడుతూ ఉంటుంది ఇందుమతి అయితే. అప్పుడే ఇక హైమావతి అయితే, ఏంటి ఇందుమతి, నా మనవరాలు జీవననే ఇక మార్చేసి మరో జీవనని తీసుకొచ్చి పెట్టావా, ఇదంతా నీ ప్లానా, నిన్ను మేము ఎంతగా నమ్మాము, ఇలాంటిది నా ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండకూడదు, ఇలాంటిది ఉండడం వల్ల మేము మా సొంత వాళ్ళని దూరం చేసుకోవాల్సి వస్తుంది, ఆస్తి కోసం ఇంత ద్రోహం చేస్తావా అని హైమావతి అయితే ఇందుమతి ఇక చెంప పలగొట్టి ఇక బయటికైతే గెంటేస్తుంది. ఈ విధంగానైతే ఇక జీవననే కుట్టినే జీవన అన్న విషయం అయితే పూజారి ద్వారా ఇంట్లో అయితే తెలుస్తుంది. ఇక సునంద కూడా ఇక జీవన మంచితనం తెలుసుకొని
ఇక జీవననైతే ఇక చాలా బాగా చూసుకుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.